మనం ఈ లోకంలో ఎవరి పట్ల అతిగా ప్రేమను పెంచుకోవద్దు. అదేవిధంగా ఎవరి పట్ల అభిమానాన్ని కూడా పెంచుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనుషులు ఏ విధంగా మారిపోతున్నారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అందుకోసం ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేటటువంటి అభిప్రాయాన్ని మనం వదిలేయాలి. పూర్తి నమ్మకంతో ఎవరి మీద ఉండరాదు. అందుకోసం వేరే వాళ్ళ మీద ఆధారపడడం, వేరే వాళ్ళని నమ్మి ఉండడం, అది మన మూర్ఖత్వమే అవుతుంది. అందుకోసం మనం చేసేటటువంటి ప్రతి పనిలో వేరే వాళ్ళ హస్తం అస్సలు ఉండదు. ఎందుకోసం అంటే మన పనిని మనమే చేసుకోవాలి. అందుకోసం ఎప్పుడు కూడా వేరే వాళ్ళని నమ్మి మన యొక్క పనిని వాళ్ళకు అప్పగిస్తే వాళ్ళు చేయవచ్చు, చేయకపోవచ్చు. ఎందుకోసం అంటే మన పని మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వేరే వాళ్ళకు ఉండదు. అదేవిధంగా వాళ్ళు చేయకపోతే మనం కోపం కూడా తెచ్చుకోవద్దు. ఎందుకోసం అంటే మనమే పని మీద మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది. అందుకోసం 100% కూడా మన పనిని మనమే చేసుకోవాలి. మనకు తెలియకపోతే తెలుసుకోవాలి. తెలుసుకొని ఎంత కష్టమైన పని అయినా కూడా కష్టపడి మనమే చేసుకోవాలి. జీవితంలో ఎప్పుడైతే మన పని మనం చేసుకుంటామో మన లోపల మనకు ఆత్మవిశ్వాసం అనేటటువంటిది కలుగుతుంది. దాని ద్వారా ఎవరో చేస్తారని ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకోసం అంటే మన మీద మనకు నమ్మకం అనేటటువంటిది కలుగుతుంది. ఈ కాలంలో మంచి చెడు అనేటటువంటివి లేవు. మరి పూర్వకాలంలో అయితే మన పెద్దవాళ్ళు మనకు తెలియకుండా నమ్మకంతో చేసేటటువంటి వాళ్ళు, మనం అడగకుండా చేసేటటువంటి వాళ్ళు. కానీ ఈనాటి పరిస్థితులు వేరు. ఎందుకోసం అంటే మన సొంతం వాళ్ళే మనకు మోసం చేసేటటువంటి కాలం ఇప్పుడున్నటువంటి కాలం. అంటే అందరూ అట్లే ఉండరు, కానీ కొంతమంది అలా ఉంటుంటారు. అందుకోసం మనం మన పని మనం నేర్చుకున్నట్లయితే, మన పని మనం చేసుకున్నట్లయితే వేరే వాళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. అందుకోసం మన యొక్క జీవితకాలంలో మన యొక్క తల్లిదండ్రులు ఏవైతే చెప్తారో, వాళ్ళు ఏ విధంగా కష్టపడి వాళ్ళ పనులు చేసుకున్నారో, మరి ఈనాటి కాలంలో మనం కూడా అదే విధంగా చేసుకోవాలి. వేరే వాళ్ళని ఎప్పుడు కూడా ఆశ్రయించవద్దు. ఎందుకోసం అంటే వేరే వాళ్ళని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు వాళ్ళ లోపల మనం చులకనగా అయిపోతాం. వాళ్ళు కూడా మనల్ని తక్కువ అంచనా వేస్తారు. అంటే వీనికి ఏది రాదు, వీని పని వీనికి చేసుకోనికి రాదు కాబట్టి మా వెంట పడుతున్నాడు అని మనల్ని తక్కువగా చూడడం జరుగుతుంది. మరి ఆ భావన పోవాలంటే మనం కూడా అన్నీ నేర్చుకొని ఉండాలి. మనకు రాకపోతే నేర్చుకోవాలి. వేరే వాళ్ళని అడిగి నేర్చుకుంటే మనకు సులభంగా వచ్చేస్తుంది. అంతేకాని వేరే వాళ్ళ మీద ఎప్పుడు కూడా
మన యొక్క జీవితంలో ఆధారపడవద్దు. మన తల్లిదండ్రులు తమ యొక్క పనులు తామే చేసుకున్నారు. మరి ఈనాటి కాలంలో మన యొక్క జీవన విధానంలో ఎంతో బద్ధకం అయిపోయినాం. ఎందుకోసం అంటే షాపుకి వెళ్ళాలంటే ఒక మనిషి కావాలి. షాపుకి వెళ్ళి కూడా తెచ్చుకునేటటువంటి పరిస్థితిలో లేము ఇప్పుడు. దానికి వేరే వాళ్ళకి చెప్తాం, అంటే చిన్న పని కూడా వేరే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదే మనం నడుచుకుంటూ వెళ్తే మనకు నడక ఉంటుంది. అదేవిధంగా మన పని మనం చేసుకున్నట్లు అవుతుంది. ప్రతి పనికి వేరే వాళ్ళు కావాలంటే ఎవరు మనకు రారు. అందుకోసం ఏ పనినైనా కూడా చేయాలనుకున్నా మన సొంతంగా మనం చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. మరియు చిన్నపిల్లల దగ్గరికి వెళ్తాం. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా మనం పనులు చెప్తుంటాం. వాళ్ళు వినరు సరిగా. ఈ కాలం పిల్లలు అలా తయారయ్యారు. అందుకోసం మన పనిని మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్ళాలి. మన యొక్క జీవన విధానంలో ఈ కాలంలో ఆరోగ్యాలు సరిగా ఉండడం లేదంటే కారణం ఇదే, బద్ధకం. అంటే ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, మన యొక్క పనులు కావాలి. అంటే ఇది చాలా తప్పు. మన పనులు కావు, వేరే వాళ్ళకు చులకన అయిపోతాం. అదేవిధంగా మన యొక్క ఆరోగ్యం అనేటటువంటిది దెబ్బతినడం జరుగుతుంది. అందుకోసం ఎంత దూరమైనా మనం ఏ బండి ఏది లేకుండా షాపులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంత నడక అనేటటువంటిది చాలా అవసరం. నడవడం లేకపోతే మన యొక్క శరీరం అనేటటువంటిది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అందుకోసం ప్రతిరోజు కూడా నడవాలి. శరీరానికి వ్యాయామం చాలా అవసరం. మన శరీరం మన మాట వినాలంటే మరియు నడక అనేటటువంటిది చాలా అవసరంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు వ్యాయామాన్ని చేయాలి. ప్రతిరోజు యోగా చేయాలి మనకు వచ్చినంత. అంతేగాని కూర్చున్న దగ్గరికి అన్నీ రావాలంటే చాలా కష్టం. అదేవిధంగా వేరే వాళ్ళ దగ్గర చులకన కావడం, మన యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినడం జరుగుతుంది. అందుకోసం మనం ఏ పని చేయాలన్నా మనంతలకు మనమే వెళ్ళాలి. మంచి నడకను ప్రారంభించాలి. ఆ విధంగా చేస్తే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర మాట పడవలసిన అవసరం లేదు. మనకు ఆత్మవిశ్వాసం ఉంటుంది. అంటే మన పని మనం చేసుకుంటున్నాం, ఇంకా వేరే వాళ్ళని అడగవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అడగాలి అనేటటువంటి ధైర్యం కూడా మనకు ఉంటుంది. అంతేగాని ప్రతిదానికి వేరే వాళ్ళని అడగడం, ప్రతిదానికి వేరే వాళ్ళ దగ్గర మాట పడడం, ప్రతిదానికి కూడా ప్రతి ఒక్కరి దగ్గర చులకనగా ఉండడం, ఇవి మనకు మంచిది కాదు. మనకు ఏ రోగాలు రావు, దరిచేరవు నడవడం వల్ల. అందుకోసం ఈ యొక్క నడక అనేటటువంటిది మన యొక్క పనికి చాలా అవసరం. ఇప్పుడు ఏమైందంటే చిన్న షాపుకి వెళ్ళాలంటే బండి, ఎక్కడికి వెళ్ళినా బండి. మరి అది దానివల్లనే మనకు ఈ యొక్క రోగాలు వస్తున్నాయి. అంటే బండి అనేటటువంటిది ఎంతో దూరం ఉంటే వెళ్ళాలి. దగ్గర ఉన్నదాన్ని కూడా బండిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది.
అందుకోసం మన యొక్క జీవిత విధానంలో ప్రతి పనిని కూడా వేరే వాళ్ళని అడగకుండా మనమే చేసుకుంటూ పోతే మనకు విలువ ఉంటుంది, లేకపోతే విలువ అనేటటువంటిది ఉండదు. ఇది చిన్న సందేశం.